ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఏపీ పీజీ ఈసెట్ 2024కి సంబంధించి సర్టిఫికేట్ రీ అప్లోడ్ ప్రాసెస్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి డీటెయిల్‌గా మీకు ఈ వీడియో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి? అసలు ఎవరు కంప్లీట్ చేసుకోవాలి? స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. ఏపీ పీజీ ఈసెట్‌కి సంబంధించి గాని, ఎంటెక్‌కి సంబంధించి గాని లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వెంటనే అందిస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టాపిక్‌కి అయితే వెళ్ళిపోదాం. అయితే ఏపీ పీజీ ఈసెట్ 2023 క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో నెక్స్ట్ ఎవరికైతే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళకి డైరెక్ట్ గా వెరిఫికేషన్ అయిపోతే మీకు ప్రాబ్లం లేదు. ఒకవేళ వెరిఫికేషన్ లో మెసేజ్ మీకు ఈ విధంగా డియర్ క్యాండిడేట్ యువర్ డాక్యుమెంట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ పీజీ ఈసెట్ కౌన్సిలింగ్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ బై ద వెరిఫికేషన్ ఆఫీసర్ అండ్ ఆస్క్డ్ ఫర్ రీ అప్లోడ్ ఆఫ్ సర్టెన్ డాక్యుమెంట్స్ ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ అండ్ స్టేటస్ ఏపీ సెట్స్ అంటే ఇందులో ఏం చెప్తున్నారంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేయడం అయితే జరిగింది, కానీ పలానా డాక్యుమెంట్ అనేది ఫెయిల్ అయింది, పలానా డాక్యుమెంట్ అనేది కరెక్ట్ గా లేదు, సో సర్టిఫికేట్ రీ అప్లోడ్ చేసుకోండి అని ఈ విధంగా మెసేజ్ కానీ మెయిల్ కానీ ఎవరికైతే వచ్చిందో కంపల్సరీ రీ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ కి అయితే ఎలిజిబుల్ అయితే వస్తారు. ఒకవేళ మీకు ఇక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్ లో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందని చూపించింది అనుకోండి, ఇంకా ఎలాంటిది అవసరం లేదు. ఎవరికైతే ఈ విధంగా మెసేజ్ వచ్చిందో కంపల్సరీ సర్టిఫికేట్ రీ అప్లోడ్ ప్రాసెస్ అనేది చేయాలి. అయితే ఏ సర్టిఫికేట్ ఫెయిల్ అయిందని చెక్ చేయాలంటే డైరెక్ట్ వెబ్సైట్ లోనే మీరు చెక్ చేసుకోవాలి. అయితే బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి చూసుకోవచ్చు రీ అప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి కనిపిస్తుంది ఫోర్త్ ఆప్షన్ అనేది. సో దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క హాల్ టికెట్ లో ఉంటుంది కదా, సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసి ఇక్కడ ఓటీపీ సెండ్ టు యువర్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అని చూపిస్తుంది చూసారా, ఓకే క్లిక్ చేస్తారు. ఇక్కడ వ్యాలిడిటీ ఓటీపీ అయితే అడుగుతుంది, 4 డిజిట్స్ కోడ్ అయితే ఇస్తారు. క్లిక్ చేసి వ్యాలిడిటీ మీద క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, మీ యొక్క రీ అప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి పీజీ సెట్ రీ అప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి మీ యొక్క నేము, ఫాదర్ నేము, అలాగే మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ పెడితే అంటే ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళు పెడితే ఎస్ చూపిస్తుంది, లేకపోతే నో. డేట్ ఆఫ్ బర్త్, రీజన్ అండ్ డీటెయిల్స్, జెండర్ అండ్ స్టేటస్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఇవేం టచ్ చేయాల్సిన అవసరం లేదు. కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఫైల్ అప్లోడ్స్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు నాకు ఏ సర్టిఫికేట్ ఫెయిల్ అయింది. మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఇక్కడ నాకు చూపిస్తుంది. రిలివెంట్ డాక్యుమెంట్ ఈస్ నాట్ ఎన్క్లోజ్, మీరు సర్టెన్ డాక్యుమెంట్ అనేది 10th క్లాస్ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు. రిమార్క్స్ దగ్గర చూసుకోవచ్చు రీ అప్లోడ్, అగైన్ రీ అప్లోడ్ చేయండి. అండ్ వ్యూ ఫైల్ మీద క్లిక్ చేశారు అనుకోండి, మీరు ఏదైతే అప్లోడ్ చేశారో ఆ ఫైల్ మీకు చూపిస్తుంది. నేను ఇక్కడ చూసుకోవచ్చు నేను ఈ క్యాండిడేట్ కి డైరెక్ట్ గా స్టడీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేశాను, కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు నాకు డైరెక్ట్ గా రిలివెంట్ డాక్యుమెంట్ అంటే 10th క్లాస్ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని చూపిస్తుంది. అయితే మీకు ఏదైతే మిస్టేక్ ఉంటుందో ఇక్కడ మనకి ఇన్కమ్ చూపిస్తుంది, క్యాస్ట్ చూపిస్తుంది, మీ యొక్క బీటెక్ కానీ డిగ్రీ కానీ మెమోస్ కానీ చూపిస్తుంది. ఏదైతే మీకు మిస్టేక్ ఉంటుందో, ఏదైతే మీరు కరెక్ట్ గా అప్లోడ్ చేయలేదో, ఏదైతే రిలివెంట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయలేదో ఇక్కడ మనకి 2, 3, 4, 5 ఎన్ని అయితే తప్పు పెట్టుంటారో అన్ని అయితే చూపిస్తుంది. ఓకేనా, మీరు ఎన్ని తప్పు పెట్టుంటారో అని చూపిస్తుంది, మీరు ఏది తప్పు పెట్టుంటారో అది చూపిస్తుంది. ఒకవేళ వాళ్ళకి కరెక్ట్ గా ఇది లేదు, ఇది ప్రాపర్ గా లేదనుకుంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, రీ అప్లోడ్ కొడతారు. అంటే అగైన్ మీరు రీ అప్లోడ్ చేయాల్సిందే. ఇప్పుడు నేను అగైన్ వ్యూ ఫైల్ మీద క్లిక్ కాకుండా చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నా. ఒకవేళ ఇది కూడా కరెక్ట్ గా లేదనుకోండి రిజెక్ట్ చేస్తారు. అగైన్ నువ్వు ఎన్నిసార్లైనా రీ అప్లోడ్ చేసుకోవచ్చు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, మీరు ఎన్నిసార్లైనా రీ అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చూస్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసేసుకొని ఆల్రెడీ సేవ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను, కన్వర్ట్ చేసేసుకొని ఇక్కడ ఓపెన్ మీద ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసుకుని మీరు మొబైల్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ కన్వర్ట్ చేసేసుకోండి. అంటే ఫోటో నుంచి పీడిఎఫ్ కింద డైరెక్ట్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను, జేపీజీ ఫైల్ మీద క్లిక్ చేసుకొని కన్వర్ట్ చేసుకోండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని నేను అప్లోడ్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసుకొని ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. ఓకే నేను సబ్మిట్ కొట్టేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ, ఓకేనా చూపిస్తుంది చూసారా. ఓకే ఇక్కడ అగైన్ బ్యాక్ వెళ్ళిపోతాం, ఇంక ఫైల్ సబ్మిట్ అయిపోయింది. అగైన్ మన డాక్యుమెంట్స్ అయితే అథారిటీ వాళ్ళు అయితే అగైన్ చెక్ చేస్తారు, వెరిఫికేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అగైన్ చెక్ చేస్తారు. చెక్ చేసుకొని ఈ యొక్క సర్టిఫికేట్ ఓకే బాగుంది, కరెక్ట్ గా ఈ క్యాండిడేట్ అప్లోడ్ చేశారంటే సర్టిఫికేట్ అగైన్ మీకు మెసేజ్ వస్తుంది, మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయిపోయి బాబు మీరు వెబ్ ఆప్షన్స్ కి వెళ్ళిపోవచ్చు అనేది. ఒకవేళ మీరు సర్టిఫికేట్ అది కూడా కరెక్ట్ గా పెట్టలేదు అనుకోండి రీ అప్లోడ్ అడుగుతుంది. ఓకేనా, ఇలా ఎన్నిసార్లు అయినా అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇదే సింపుల్ ప్రాసెస్, ఇందులో ఎవ్వరు కూడా కన్ఫ్యూజ్ అయితే పడద్దు. దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో. బై బై, థ్యాంక్ యూ.